హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇలా కొత్త ఒకటి నేను వైర్లెస్ మైక్ అనేది తీసుకున్నా డిజిటెక్ది. కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది మంచి పనికిస్తుంది అన్నమాట. అందరూ కొంత పెద్ద పెద్ద ఖర్చు పెట్టే బదులు ఇట్లా చిన్న అగ్గసగలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. నేనైతే అమెజాన్లో బుక్ చేసుకున్నా, వచ్చింది. అది ఒకసారి చూపిస్తా. మనకైతే ప్యాకింగ్ అయితే జబర్దస్త్ ఇచ్చిండు. ఇది యాక్చువల్గా డిజిటెక్ ప్రొఫెషనల్ వైర్లెస్ మైక్రోఫోన్ అని చెప్పేసి. ఇదైతే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 101 మోడల్ ఉంటుంది, 102, 103 కూడా ఇప్పుడు కొత్తగా అప్డేట్ వర్షన్ వచ్చింది. కానీ అయితే 102 తీసుకున్నాను. ఒకసారి అయితే బాక్స్ ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇదైతే మనకు ట్రాన్స్మిటర్స్ అండ్ మైక్స్ తోటి వచ్చింది. మంచిగా బాక్స్ టైపు ఇన్బిల్ట్ చార్జర్ ఇది. దీనికి సపరేట్ మైక్స్ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకోనికి ఏముండదు. డైరెక్ట్ ఈ బాక్స్లో పెట్టుకొని డైరెక్ట్ దీనికి ఛార్జింగ్ పెట్టుకోనికి స్లాట్ కూడా ఉంది, సి టైపు. ఇదైతే పక్కన పెడదాం, ఇంకేముంచినో చూద్దాం. ఇదైతే యాక్సెసరీ బాక్స్. దీంట్లో అన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. చాలా కేబుల్స్ అయితే ఉన్నాయి. మన ఈ ప్రైస్లో అయితే మనం చేసుకున్న ప్రైస్లో అయితే ఇవైతే చాలా ఎక్కువ. అంటే మనకు పెద్ద పెద్ద కావాలని అంటే 30,000 దాకా అవుతుంది. మనం స్టార్టింగ్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి అవసరం ఉంటే ఈ బడ్జెట్ అయితే తీసుకోవడానికి బెటర్ నాకు తెలిసి. సో ఇది C type 2 జాక్ ఒకటి ఇచ్చిండ్రు. C type 2 యాపిల్ ఫోన్ కనెక్టర్ కూడా. కొందరికి ఏ ఫోన్ ఉంటుందో తెలియదు కాబట్టి అన్ని కనెక్టర్స్ అయితే ఇచ్చిండు. C type 2 జాక్ 2 కేబుల్స్ ఇచ్చిండు. అట్లనే C to USB, C to C. ఇది ఇంకోటి ఏంటి అని అంటే మనం ఈ బాక్స్ పెట్టుకోవడానికి ఒక పౌచ్ అయితే ఇచ్చిండు, డిజిటెక్ అని చెప్పేసి. మంచి క్వాలిటీతో ఉంది. పైన లోగో కూడా ఇచ్చిండు. ఇంకా ఇవైతే మనకు మైక్కి పైన పెట్టుకోవడానికి, ఎందుకంటే బయట నాయిస్ ఇవేం రాకుండా మన గాలి మాట్లాడేటప్పుడు గాలి వస్తుంది కదా, అది కూడా ఏం రాకుండా ఇది మైక్స్ పైన పెట్టుకోవడానికి ఇట్లాంటివి 2 ఇచ్చిండు. ఇంకోటి హెడ్ ఫోన్స్ కూడా 2 ఇచ్చిండు. 2 హెడ్ ఫోన్స్ ఇచ్చిండు. అయితే ఎప్పుడైతే ఇది మనం ఓపెన్ చేద్దాం. మంచిగా డిజిటెక్ DWM102 ఏదైతే బాక్స్ అయితే మస్తు బందోబస్తు ఉన్నది, చూసిరుగా. ఇది ట్రాన్స్మిటర్. ఇవి 2 వచ్చేసి మైక్లు. ఇది మనకి ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇవి మనం 2 కాలర్స్ ఇలా పెట్టుకోవడానికి ఇది అనమాట. కాలర్స్ దగ్గర ఒకవేళ 2 persons ఇంటర్వ్యూ ఏదైనా సంథింగ్ ఏదైనా ఉంటే 2 మైకులు పెట్టుకోవచ్చు. లేదు అని అంటే సింగిల్గా మనం ఒకటి పెట్టుకొని నడిపించవచ్చు అన్నమాట. దీనికైతే ఆప్షన్ ఇక్కడ మైక్స్ అనేవి ఇచ్చిండు. దీనికి ఇంకోటి ఏంటి అని అంటే మన వాల్యూమ్, మనకి ఎంత వాల్యూమ్ కావాలో అంత పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. సో వెనక కూడా ఇది క్లిప్ కూడా భలే ఇచ్చి స్టాండర్డ్ ఇచ్చిండు, ప్లాస్టిక్ది. బాగుంది ఇది. దీనికి ఇంకోటి ఏంటి అని అంటే మనం ఫోన్లో కాకుండా సపరేట్గా ఇది రికార్డింగ్ చేసుకోవాలని అంటే చిన్న SD కార్డ్ది మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు. మెమరీ కార్డు పెట్టుకొని మనం డైరెక్ట్గా ఇట్లా రికార్డింగ్ చేసుకోవచ్చు. అది మీకు నెక్స్ట్ వీడియోలో ఎట్లా ఏం చేయాలనేది చూపిస్తా. ప్రస్తుతానికైతే మనకి ఈ 3 సెట్స్ అన్నట్టుగా వచ్చినాయి. 2 మైక్లు, అట్లనే ఒకటి రిసీవర్, మన ట్రాన్స్మిటర్. ఇప్పుడు ఇది ట్రాన్స్మిటర్ ఆన్ చేసి ఇట్లా లైట్స్ వస్తాయి, గ్రీన్ అండ్ బ్లూ. దీనికి కూడా సేమ్ అంతే ఉంటుంది. ఈ RX దానికి మనకి ఇక్కడ మైక్ ఆప్షన్ ఒకటి ఇచ్చిండు. అంటే మన డిస్ప్లేలో కనిపించడానికి 2 మైకులు ఆడియో వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ 2 ఇచ్చిండు, మైక్ 1, మైక్ 2. అండ్ ఇంకోటి ఏంటంటే ANC ఆప్షన్ ఇచ్చిండు. అంటే ANC ఆప్షన్ అంటే నాయిస్ అనేది బయటది మనం రోడ్ మీద ఏదైనా మాట్లాడేటప్పుడు బయట హారన్స్ కానీ ఇంకేదైనా డిస్టర్బెన్స్ కానీ రాకుండా ఉండడానికి. ఇంకోటి ఏంటి అంటే ఈకో అంటే మనం ఏదైనా పాట పాడేటప్పుడు కానీ రీసౌండ్స్ ఎక్కువ చేసుకోవడానికి
అట్లా బ్యాక్గ్రౌండ్ కొద్దిగా మన వాయిస్ అనేది గట్టిగా రావడానికి ఈ ఈకో అనేది యూజ్ అవుతుంది. అంటే మనకి ప్రీవియస్ దాంట్లో 101 దాంట్లో మనకి ఇలాంటి డిస్ప్లే ఏం లేకుండే. సో ఈ 102 అప్డేట్గా కొద్దిగా వచ్చింది కాబట్టి మనకి డిస్ప్లే అనేది ఉంది. సో ఇది మనకు బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ 2 స్లాట్స్ అయితే ఇచ్చారు మనకి. ఒకటి హెడ్ఫోన్స్కి సంబంధించింది, ఇంకోటేమో ఓటీజీ సంబంధించింది. అంటే దీనికి మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే దీన్ని ఓటీజీకి పెట్టుకున్న తర్వాత కెమెరాకి కనెక్ట్ చేస్తే అప్పుడు మనకు దీన్ని కనెక్ట్ అనేది అవుతుంది అన్నమాట. దీంట్లో ఇంకోటి ఏంటి అని అంటే చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిండు. ఫ్యూచర్స్ అయితే బ్లూటూత్ ఆప్షన్ ఉంది. మళ్ళీ ఇంకా దీని బ్యాటరీ వర్కింగ్ అయితే నాకు తెలిసి ఒక 6-8 అవర్స్ అయితే వస్తుంది. ఇవన్నీ సామాన్లు అయితే ఇచ్చిండు, యాక్సెసరీస్ ఇవన్నీ. సో మనకు లో బడ్జెట్లో మనకి తగ్గట్టు అని అంటే ఇది బెటర్ అని నేను చెప్తా. ప్రైమ్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా దీనికంటే అప్డేట్ వర్షన్ కూడా వచ్చింది 103 అని, అది కూడా తీసుకోవచ్చు. కానీ దాని రివ్యూస్ బట్టి మీరు తీసుకోవాలి. ఆగమాగం తీసుకుంటే బిస్కెట్ అవుతుంది. నాకైతే ఇదైతే బెటర్ అని అనిపిస్తుంది. సో ఇది మీకు ఇందాక చెప్పినా కదా, నాయిస్ ఇవన్నిటికి రాకుండా ఉండడానికి నేను ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టేసుకొని మనం మాట్లాడనీకుంటే చేతిలో కూడా పట్టుకోవచ్చు, అట్లేం లేదు. సో ఇది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇది ఫోన్కి ఎట్లా కనెక్ట్ చేయాలి ఏంటిది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా. అప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటుంది, గంట కూడా కొట్టు ఒకసారి. థ్యాంక్ యూ, మీరందరూ సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.